ప్రార్థనలు చేసుకుందాం. తరణ వచ్చి మహాపరిశుద్ధమైన సర్వేశ్వర, మీకు స్తుతులు స్తోత్రము కలుగును గాక. మహోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రము కలుగును గాక. సృష్టి ఆరంభమైన ప్రభువా, పలికినటువంటి జీవవాక్కు అయినటువంటి మీ యొక్క మాటలను ఈరోజు మేము ధ్యానం చేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఇదిగో ఈ యొక్క తలగం అనేటువంటి యొక్క గ్రామాన్ని, ఈ వంకన విచారణ అనేటువంటి యొక్క గ్రామాన్ని ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్పదైన అనుగ్రహాన్ని బట్టి మీకు వందనములు చేయించున్నాం. ఇదిగో మరి ఈ యొక్క రోజున ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు తాకమని, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రత్యేకముగా మీ ఆలయంలోనికి మీరు రప్పించమని, ప్రతి కుటుంబాన్ని కూడా మీకు సాన్నిధ్యానికి తీసుకుని రమ్మని మేము కోరుకుంటూ ఉన్నాము. ప్రభువా, ఆనాడు మరి మీ యొక్క భక్తుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తూ ఉండగా గుడారములో ఉన్నటువంటి వారి పైన కూడా మీకు పరిశుద్ధాత్మ అనేటువంటిది వెళ్ళినది. మీ పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. గుడారములో ఉన్నటువంటి వారికి కూడా ఏ విధముగా మీ ఆత్మను పంపించి ఉన్నారు, అదే విధముగా ఇదిగో ఇళ్లలో ఉన్నటువంటి వారి పైన కూడా మీకు ఆత్మ యొక్క అభిషేకం అంటే మీరు క్రమరించమని, వారు ఎక్కడున్నా సరే ప్రభువా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా సరే మీకు ఆత్మను ప్రత్యేకముగా వారి పైన మీరు క్రమరించమని మేము వేడుకుంటున్నాం. ఇదిగో ఈ యొక్క ప్రార్థనా సమూహాన్ని, ఈ ప్రార్థనా సమావేశాన్ని ప్రత్యేకంగా ఆదరించి అంతిమ వరకు కూడా ప్రభువా, నీవే కర్తగా ఉండి నడిపించమని, నీవే కాపరిగా ఉండి నడిపించమని, నీవే ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉండి ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా మీరు నడిపించమని మేము వేడుకుంటూ ఉన్నాం. మీరు ఇచ్చిన శక్తి కొలది, మీరు ఇచ్చినటువంటి బలం కొలది ప్రభువా, ఈ ప్రాంతం అంతటిని కూడా మీరు అభిషేకించమని, ఈ ప్రాంతం అంతటిని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ ప్రాంతం ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మీ పరిపూర్ణమైన గొప్పదైన భాగ్యమని మీరు దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం. మీ పరిశుద్ధాత్మని కృమరించమని, ప్రత్యేకముగా మీ పవిత్రమైన రక్తమని ప్రత్యేకముగా ఈ స్థలమంతల్ని కూడా మీరు కృమరించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఏ సాతాను శక్తులు కానీ, ఏ నాశనకరమైనవి కానీ, ఏ విభేదములు కానీ, అంటరుకములు కానీ, ఏవి కూడా ఆటంకములు అవరోధములనేవి ఈ స్థలములకి కానీ ఈ బిడ్డల పని కూడా మీరు రానకుండా మీరు చెయ్యమని మేము వేడుకుంటున్నాం. ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో చాలామందివి మనం అనుకునే మాట ఏమిటంటే, నేను ఆయనకి ఎందుకు నేను లొంగిపోవాలి, నేను ఆవిడికి ఎందుకు నేను లొంగిపోవాలి, నేను వాడికి ఎందుకు నేను లొంగిపోవాలి, వాడి దగ్గర నేను ఎందుకు లొంగి ఉండాలి, లొంగిపోయి వంగి దండాలు ఎందుకు పెట్టాలి, వారికి నేను ఎందుకు బానిసగా ఉండాలి అని మనలో చాలాసార్లు మనం అనుకుంటూనే ఉంటాం. ఒకరికి లొంగి ఉండాలంటే నీ సర్వస్వాన్ని కూడా అతడు కానీ ఆమె కానీ చేతిలో పెట్టినట్టుగా లెక్క. ఒకరికి వంగి ఉన్నామంటే నీ సర్వస్వాన్ని కూడా అతడి చేతిలో కానీ ఆమె చేతిలో కానీ పెట్టినట్టుగా లెక్క. భార్య భర్తల మధ్య ఇది చూస్తూనే ఉంటారు కదా మీరు. చూడండి, భార్య భర్తకి లొంగి ఉండాలి అని అంటారు, లేదా భర్త భార్యకి లొంగి ఉండాలి అని అన్నప్పుడు మీరేమంటారు? ఎందుకు లొంగి ఉండాలి, లొంగి ఉండడం వల్ల ఏంటి లాభం, ఏంటి ప్రయోజనము అనేటువంటి విషయాన్ని మీరు మీ జీవితంలో చూసుకున్నప్పుడు మీరు అంటారు, లొంగడమే కానీ జీవితంలో ప్రయోజనం అనేది లేదండి అని అంటూనే ఉంటారు. అదే దేవుడైనటువంటి ఆయన ఈరోజు మనకు వాక్యం ద్వారా మాట్లాడబోతూ ఉన్నారు. దేవునికి కానీ లొంగి ఉన్నట్లయితే ఏంటి లాభము, దేవునికి లొంగి ఉన్నట్లయితే ఏంటి ప్రయోజనం, దేవునికి లొంగి ఉన్నట్లయితే నీకేమి ఒరుగుతున్నది, నీకేమి జరుగుతున్నది, నీకేమి ఇవ్వబడుతున్నది అనేటువంటి విషయాన్ని ఈరోజు మరి మన వాక్యం ద్వారా మనం వినబోతూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి మనం ఈ సమయం అటువంటిది ఇంకా వారు వస్తారు ఆగండి, వీరు వస్తారు ఆగండి అని కాకుండా మరి నేరుగా మరి మన వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు మీ రెండు చేతులు కూడా పైకెత్తి దేవుని మనము ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన సర్వేశ్వర,
మీకు స్తోత్రము కలుగును గాక. మహోన్నతుడైన తండ్రి మీకు స్తోత్రము కలుగును గాక. మీ కృప చేత ఇదిగో ఈ తలగమనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలపై ప్రత్యేకముగా మీ ఆత్మను అభిషేకం మీరు కృపరించమని ఇదిగో వాక్యం వింటున్నటువంటి వారు సాతానుడు వచ్చి వారిని దొంగిలించకుండా, వారి మనసులను, వారి ఉద్దేశములను, వారి తలంపులను దొంగిలించకుండా ప్రతి తలంపు, ప్రతి ఉద్దేశము కూడా ప్రభువా ఇదిగో ఈ ఆలయంలో మాత్రమే ఉండే విధముగా ఆది నుంచి అంతిమ వరకు కూడా, చివరి వరకు కూడా ప్రభువా నీ ఆత్మ అనేటువంటిది ఈ బిడ్డలతో మాట్లాడే విధముగాను, మీ ఆత్మ ఈ బిడ్డలతో సంభాషణ చేసే విధముగాను, మీ ఆత్మ ఈ బిడ్డలతో పలకరించే విధముగాను, మీ ఆత్మ ఈ బిడ్డలతో ప్రతి ఒక్క అవసరాన్ని కూడా ప్రభువా తీర్చే విధముగాను ఈ స్థలాన్ని, ఈ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ అడిగి ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ మధ్యకాలంలో నేను చాలా దగ్గర అడుగుతున్న ప్రశ్న మీ దగ్గర కూడా అడుగుతున్నాను. మీరు వాక్యం కావాలని వచ్చారా, లేకపోతే స్వస్థత కావాలని వచ్చారా? తెలివితేటలు ప్రదర్శించకండి. నేను అడుగుతున్న దానికి మీకు వాక్యం కావాలని వచ్చారా, స్వస్థత కావాలని వచ్చారా? వాక్యం కావాలన్న వారి చేతులు ఎత్తండి. మాకు వాక్యమే కావాలి అన్నవారు. ఇప్పుడు ఒక్కటే కోరుకోవాలి మీరు, రెండు లేదు, రెండు చాయిస్ లేదు, ఒకటే కావాలి. మీకు వాక్యం కావాలా, స్వస్థత కావాలా? వాక్యం మాత్రమే కావాలన్న వారి చేతులు ఎత్తండి. వాక్యం మాత్రమే కావాలి. దేవుడా, అయితే మీ ఇచ్చారు ఫాదర్ సుధాకర్ గారికి చెప్పి, ఫాదర్ మరి వీళ్ళకి వాక్యం వద్దన్నారు కాబట్టి మరి నేను బయలుదేరి నా టౌన్ హాల్ విచారణకు నేను వెళ్ళిపోతాను. వాక్యం వద్దనే వారికి వాక్యం చెప్పకూడదు కదా. స్వస్థత అనేటువంటి చేయాలని అనుకుంటే అది నేను కాదు చేసేది, స్వస్థత చేసేది ప్రభువు అని యేసయ్య ఆయన చేయాలి, కానీ స్వస్థత అనేటువంటిది నేను చేయడానికి లేదు. నేను కేవలము నిమిత్త మాత్రమే. నేను కూడా మీ వలె అదే తల్లిదండ్రులకు, రక్త మాంసములు కలిగినటువంటి తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడినే నేను కూడా, కానీ దానికి అతీతమైన విధముగా దానికి మించి నేను లేను. అందుకని మరలా మీకు అడుగుతున్నాను, మీకు వాక్యం కావాలా, స్వస్థత కావాలా? వాక్యం కావలసినటువంటి వారికి ఇద్దరికేనండి వాక్యం కావాలి. వాళ్ళు చేతులు ఇస్తారని మీరు చేతులు ఎత్తద్దు. వాళ్ళు చేతులు ఎత్తారు కాబట్టి మీరు చేతులు ఎత్తకండి. మీకు వాక్యం కావాలా, లేకపోతే స్వస్థత కావాలా? ఇప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒకసారి ఆ కెమెరా తిప్పినానా చెప్పండి. వాక్యము ద్వారా స్వస్థత రావాలి, కానీ స్వస్థత ద్వారా వాక్యం అనేది మీకు ఇవ్వబడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా యేసుక్రీస్తు తన యొక్క దైనందిన జీవితంలో నేరుగా ఎవరికైనా స్వస్థతలు ఇవ్వలేదండి. మీకు పిలిచి మీరు రండి స్వస్థతలు ఇస్తాను, రండి అని ఎవరికి ఇవ్వలేదు. ఆయన మొట్టమొదటి చేసిన పని ఏమిటంటే వాక్యాన్ని బోధించారు, వాక్యాన్ని విన్నారు. వాక్యం అనేది వారు వినిన తరువాత అప్పుడు ఆయన వారందరికీ కూడా రకరకాల వ్యాధి బాధలతో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన స్వస్థతపరిచారు, కానీ తయారుగా నేరుగా రూపాయి ఖర్చు లేకుండా స్వస్థత ఇచ్చేయండి అంటే నువ్వు దేవుని ఇమ్మని అడుగుతున్నావు, కానీ నీవు దేవునికి ఏమి ఇచ్చావు? దేవుని ఇమ్మని అడుగుతున్న బాగానే ఉంది, కానీ ఏమిమ్మంటున్నావు? స్వస్థత ఇచ్చేయండి ప్రభువా. సమరయ స్త్రీలాగా అడుగుతున్నారు ఏమని? నేను మరలా ఈ నీటి యొద్దకు రాకుండా ఉండేకై ఆ జీవజలాన్ని ఇవ్వు నాయనా అని అడిగిందామె. మీరు కూడా ఏమంటున్నారు? మరలా ఈ గుడిలోకి రాకుండా, వాక్యం చదవకుండా, నేను మోకరించకుండా, నేను ప్రార్థన చేయకుండా, ఏ కష్టము లేకుండా నాకు ఇచ్చే అని అడుగుతున్నారు. ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత మూర్ఖత్వం ఇది చెప్పండి. దేవుని వాక్యం అనేది వినాలి, దేవుని వాక్యాన్ని ఆచరించాలి, దేవుని వాక్యం అనేది నీళ్ళ ప్రజ్వరిల్ల విధముగా చేయాలి. ఈ దేవుని వాక్యం అనేది ప్రతి మాటలను, ప్రతి క్రియను కూడా దేవుడు ఆయన నీకు స్వస్థత ఇవ్వాలి, నీకు స్వస్థత జరగాలి,
నీ కుటుంబం బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి, నీ బిడ్డలు బాగుపడాలి అని అంటే స్వస్థత నేరుగా నీకు ఇవ్వబడదు. మరి ఏం జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా నీవు వాక్యానికి తల వంచాలి, వాక్యానికి వినాలి, వాక్యాన్ని ఆచరించాలి, వాక్యము కోసమై మోకరించాలి, వాక్యము కోసమై మొరపెట్టాలి, వాక్యము కోసమై నీ సమస్తమని కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఈ సమర్పణే దేవుడిని ఆయన నీవు అడిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా నీకు ఇవ్వడానికై ఆయన సిద్ధముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మాత్రమే నిన్ను స్వస్థపరుస్తున్నది. దేవుని వాక్యం మాత్రమే నిన్ను స్వస్థపరుస్తుంది. కానీ స్వస్థత అనేటువంటిది దేవుని వాక్యములో లేదు. స్వస్థత అనేది దేవుని వాక్యములో లేదు. దేవుని వాక్యములోనే స్వస్థత అనేటువంటిది ఉన్నది. అర్థమవుతుందమ్మా? దేవుని వాక్యములోనే స్వస్థత ఉన్నది, కానీ స్వస్థతలో దేవుని వాక్యం అనేది లేదు. యేసుక్రీస్తుని కూడా సాతాను శోధించినప్పుడు ఏమన్నది తెలుసా? వాక్యమనే చెప్పుతుంది. ఏమని? ఇలాగ లేఖన మందిలకు రాయబడి ఉన్నది కదా అని యేసుక్రీస్తు సాతాను చెప్తూ ఉన్నాడు. సాతాను అంటున్నది 40 రోజులు ఉపవాస ప్రార్థన గడిపిన తర్వాత సాతాను దగ్గరికి వెళ్ళి, హలో దిగిపోతున్నావా కిందకి అని అంటే, అవును. లేదు ఆగాగు అంటుంది సాతాను. ఏమని? కొండకు నువ్వు కిందకు దిగితే ప్రమాదం, అక్కడే ఆగన్నాడు. ఏంటివి అని అంటే, నీవు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా, నువ్వు ఆకలితో ఉన్నావు అని అన్నారు. వెంటనే ప్రభువేమన్నాడు? లేఖన మందిలో రాయబడి ఉన్నది కదా, మానవుడు కేవలం రొట్టె వల్లనే జీవించడు కానీ దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి వాక్కు వల్ల మాత్రమే జీవించను. యు స్టూపిడ్ ఫెలో అన్నట్టుగా చెప్తాడు. ఏమని? సాతాను నీకు తెలియదా ఈ మాట? నీకు తెలుసు, ఈ మాట నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? ఒకప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నావు, తండ్రి దగ్గర ఉన్నావు, నువ్వు తండ్రి సమక్షంలో ఉన్నావు, త్రోసివేయబడినటువంటి దానివి. కాబట్టి నీకు ఈ మాట తెలుసు, ఈ లేఖనము తెలుసు, ఈ సువార్త తెలుసు, ఈ దేవుని వాక్యం కూడా తెలుసు. అటువంటి నీవు నన్ను వచ్చి నువ్వు ప్రశ్నిస్తున్నావు అన్నట్టుగా అన్నాడు. అక్కడికి చాలదని మరలా ఏం చేసింది సాతాను? ఇదిగో నువ్వు ఒకసారి చూడవా, నా అందచందాలన్నీ చూడు, నా రాజ్యం అంతా చూడు, చుట్టుపక్కలంతా కూడా చూడు, ఇదంతా నాదే. అది ఇప్పుడు ఏం చేయాలంట? నువ్వు కానీ నా కాళ్ళ మీద కానీ పడినట్లు, సాష్టాంగం పడినట్లయితే నీకు ఇదంతా ఇచ్చేస్తాను అని అంటుంది. క్రీస్తు ప్రభు మరలా ఏమంటున్నాడు? నీ దేవుని నువ్వు శోధించరాదు సాతాను. దేవుని నువ్వు శోధిస్తావా అని అంటే దాని అర్థం చూడండి. దేవుని నువ్వు శోధించిన సాతాను, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత? యేసయ్యను శోధించిన సాతాను నువ్వే మాత్రం నేనే మాత్రము అంటే సాతాను అంటున్నాడు, నీ దేవుని శోధించరాదు. శోధిస్తే ఏమవుతుందో నీకు తెలుసా? నువ్వు నాశనం అవుతావు. దేవుని శోధిస్తే ఏమవుతుందో తెలుసా? నీ రాజ్యం అనేటువంటిది కాలు కింద తొక్కుతాను నేను అంటున్నాడు ఆయన. దేవుని కన్నా శోధించినట్లయితే నీ పాతాలకు తొక్కుతానన్నట్లుగా యేసుక్రీస్తు ఆ సాతానికి చెప్తున్నటువంటి 2వ మాట. సాతానికి చెప్పే 3వ మాట. సాతాను అంటున్నది ఏమని? సరే ఇదంతా బాగానే ఉంది, కానీ నువ్వు పైనుంచి కిందకు దూకే అంటుంది. ఆ కొండ మీద నుంచి కిందకు దూకే. నువ్వు దూకినట్లయితే నీ కోసం దేవదూతలు వస్తారట కదా, వాళ్ళ చేతుల్లో పట్టుకుంటారంట కదా, ఎగతాళి చేయడానికై కాసుకొని కూర్చుంది. అప్పుడు ఆయన అంటున్నాడు ఏమని? నా తండ్రి ఆదినిచ్చినట్లయితే ఇప్పుడే చాలా దేవదూతల యొక్క దళమే వస్తుంది, కానీ నాకు అది అవసరం లేదు అనేటువంటి మాటని అని చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకు అనగా విశ్వాసాలైనటువంటి మీకు అవసరమైనది దేవుని వాక్యము కానీ స్వస్థతలనేవి కావు. ఇప్పుడు మీరు చూడండి, చాలా స్వస్థత వరం ఉన్నది అనేటువంటి వారు ఈ మధ్యన అక్కడ ముత్తంగ నుంచి ఫాదర్ ఎవరు వేరుగట్టం ఎక్కడికి వచ్చారు, ఇంకొక ఫాదర్ ఎక్కడి నుండో వచ్చారు. వచ్చినప్పటికీ వీళ్ళందరూ దేనికోసం వెళ్ళారు? అక్కడ ఒక అమ్మ అన్నది ఏమని, మీకు వాక్యం కావాలా స్వస్థత కావాలంటే వాక్యం వద్దండి స్వస్థతే కావాలన్నది అక్కడ ఒక అమ్మ. దాని అర్థం ఏమిటంటే స్వస్థత అనేటువంటిది నువ్వు కష్టపడ అవసరం లేదు, వాక్యం అయితే వినాలి. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ నరాల్లో గుచ్చుకొని వెళ్ళి 10 గుణపాలు ఒకేసారి గుచ్చితే ఎంత భయంకరంగా ఉంటుందో వాక్యం విన్నటువంటి వాడికి కూడా అదే విధముగా వాక్యం అనేది లోపల చొచ్చుకొని వెళుతుంది. ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఇది 2 అంచెల ఖడ్గము వంటిది. ఈ వాక్యము 2 అంచెల ఖడ్గము వంటిది. అందుకనే వాక్యం వినడానికి మనుషులు ఇష్టపడరు. తేరగా వచ్చేస్తే
స్వస్థత ఇచ్చేస్తే అది కావాలి, కానీ వాక్యం విని ఆచరించి జీవించడానికై మనుషులమైన మనము ఇష్టపడమండి. మనుషులమైన మనము ఇష్టపడము. కానీ ఈరోజు మరి ఈ ప్రార్థన, ఈ కార్యక్రమం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మనము లొంగి ఉండాలి, మనుషులకు కాదు. దేవునికి మనము లొంగి ఉండాలి. దేవునికి మనము లొంగి ఉంటేనే అప్పుడు ఆయన మనకి ఏమి కావాలో అనే విషయాన్ని ఆయన మనకి ఇవ్వడానికై సిద్ధంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆరాధన గీతాన్ని కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టే విధముగా పాడు. నీ ట్రాక్ కాకపోయినా మామూలుగానే పాడండి, చప్పట్లు కొట్టుకుంటారు. రిథమ్స్ ఉంటాయి కదా, రిథమ్ ఏముండి పెట్టేసి పాడు. ఆ కీబోర్డ్ ప్లేయర్ రాలేదా? ఆయన ఎవరు వస్తారు అన్నారు? యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఒక ఆరాధన గీతముతో గట్టిగా చప్పట్లతో దేవుని మనం మహిమపరుచుకుందాం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించబోతున్న విధముగా ఈ ఆరాధనలో మనం పాల్గొందాం. ఆప్ చేయరా అబ్బాయి, ఆపి సార్, ఆపి. ఇంత దేవాలయం ఉంటే దేవాలయంలో ఒక్కరి దగ్గరే బైబిల్ అనేది ఉంది. ఇప్పుడు చెప్పండి, నేను రాగానే దేవుని వాక్యం కోసం అని మీకు ఎందుకు చెప్పాను? మీకు అర్థమైందా? మీరు ఎందుకు స్వస్థత అడిగినారో, ఎందుకు వాక్యం వద్దన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. స్వస్థతే కావాలి, వాక్యం వద్దండి అని ఎందుకు అడిగినారనేది అర్థమైంది. వాక్యం అంటే పీక పూసేసుకున్నంత ప్రేమ మీకు. ఏది మరి మీ బైబిల్? మీ బైబిల్ ఎక్కడుంది? అసలు మీ ఇళ్లలో బైబిల్ ఉన్నాయా? మీ ఇళ్లలో ఇందాక బైబిల్ ఉన్నాయన్నప్పుడు ఒకరే చెయ్యొత్తున్నారు, ఇప్పుడు 3-4 చూపిస్తున్నారు. నాకు వచ్చిన భాష తెలుగు ఒకటే. మరొకసారి అడుగుతున్నాను, మీరు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? చేతులు ఎత్తండి. బైబిల్తో సహా బైబిల్ని చేతి పట్టుకొని, అమ్మా బైబిల్ని చేతి పట్టుకొని, ఆ బైబిల్ చేతి పట్టుకొని ఇలా ఒకసారి ఆ దృశ్యాన్ని తీయనన్నా. అందులో ఈ వంగన విచారణ పట్టుకోమ్మా. బైబిల్ అంత బరువేంటి? 1/2 కేజీ కూడా బరువు లేనటువంటి బైబిల్ నువ్వు మోస్తే 50 కేజీలు 100 కేజీలు బరువు ఉన్నటువంటి నిన్న ఆయన మోస్తూ ఉన్నాడు. తెలుసా ఈ సంగతి? నువ్వు 100 కేజీలు బరువు ఉన్నా సరే ఆయన నిన్ను తన భుజాల మీద వేసుకున్నటువంటి దేవుడు ఆయన. ఆ దేవుడు నిన్ను మోస్తూ ఉన్నాడు భుజాల మీద. అటువంటి దేవుడిని 1/2 కేజీ కూడా బరువు లేనటువంటి ఈ యొక్క బైబిల్ నువ్వు మొయ్యలేవా? నిన్ను తన భుజాల మీద వేసుకుని మోస్తున్నాడు కదా. నిన్ను ఆయన తన భుజాల మీద వేసుకుని మోస్తున్నాడు. ఇదిగో ఆ సిలువ మీద మోస్తున్నటువంటి ఆయన, ఆ సిలువ బరువు అనేటువంటి ఎంత తెలుసా? ఆ బరువు అనేటువంటిది నీ పాపములు మాత్రమే. ఆ సిలువ మీద వేసుకొని ఆయన ఎక్కడి నుండి మోస్తాడు తెలుసా? నిన్ను ఆయన భుజముల మీద వేసుకొని మోస్తూ ఉన్నాడు. నీ వయసుతో సంబంధం లేదు ఆయనకి. మా తిరుగు ఆ పాపని, ఆ చిన్న పాప కాబట్టి భుజముల మీద వేసుకొని మొయ్యగలవు. అదే ఆ పాప వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్న కానీ భుజాల మీద మొయ్యగలవా? దిగురా మర్యాదగా బరువు ఉందని అంటాం కదా. కానీ నీ ప్రభువు మాత్రం నీ బరువుతో సంబంధం లేకుండా నిన్ను ఆయన మొయ్యడానికై సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఈ రోజు నేను ఏమడుగుతున్నాడంటే, ఆయనకి నువ్వు లొంగిపో అంటున్నాడు ఆయన. ఆయనకు లొంగిపోవాలని చెప్తున్నాడు ఆయన. మనుషులు కాదు లొంగవలసినది. ఎవరికి లొంగిపోవాలి? ఎవరికి లొంగాలి? దేవుడికి మాత్రమే లొంగిపోవాలి, కానీ మనుషులకు మాత్రమే కాదు. మీకు నేను స్టార్టింగ్లో మీకు అన్నాను కదా, భార్య భర్తకు లొంగవడము, భర్త భార్యకి లొంగవడము అనేటువంటి దాన్ని ఇంకొక మాట చెప్పాలని విధేయత. లొంగిపోవడం అనేది వేరు, విధేయత అనేది వేరు. లొంగిపోవడం అనేది వేరు, విధేయత అనేది వేరు. లొంగిపోవడం అనేది అర్థం ఏమిటంటే అందులో నీకు మరి ఏ స్వేచ్ఛ కూడా నీకు లేదు.
లొంగిపోవడం దానిలో నీకు ఎలాంటి స్వేచ్ఛ కూడా లేదు. విధేయత అనేటువంటిది నీ ఇష్టపూర్తిగా చూపించేదే విధేయత. నీ ఇష్టపూర్తిగా అంగీకరించేదే విధేయత. నీ ఇష్టంతో అంగీకరించేదే విధేయత. నీ ఇష్టంతో మనసు దగ్గరికి వెళ్ళడమే విధేయత. కానీ లొంగిపోవడం అంటే అర్థం ఏమిటంటే అందులో నీ ఇష్టం అనేది లేదు, అవతల వ్యక్తి యొక్క ఇష్టం మాత్రమే ఉన్నది. నీ ఇష్టంతో నీ ఆలోచనతో సంబంధం లేదు, అవతల వ్యక్తి యొక్క ఇష్టంతో మాత్రమే సంబంధమై ఉన్నది. అందుకనే దేవుడు సృష్టిలో కొంతమందిని తన కోసమై లొంగిపోయే విధముగా చేసి వారికి విజయమని సమకూర్చినటువంటి దేవుడు. చెప్పండి కొట్టండి అందరు కూడా. విజయమని ఇచ్చి విజయమని వారికి ముందు ఇవ్వలేదు, లొంగిన తర్వాత మాత్రమే విజయాన్ని ఇచ్చాడు ఆయన. లొంగక ముందే విజయం అనేది ఆయన ఇవ్వలేదు, లొంగిన తర్వాత మాత్రమే విజయాన్ని ఇచ్చాడు. అందులో మొట్టమొదటిగా మనము తెలుసుకోవలసిన వ్యక్తి ఎవరు అని అంటే, బైబిల్ ఎప్పుడు కూడా దేవునికి అన్ని విధములుగా లొంగిన వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు? దేవునికి అన్ని విధములుగా లొంగిపోయిన వ్యక్తి. ఇంకా 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 అంటున్నాను, దేవునికి పూర్తిగా లొంగిపోయిన వ్యక్తి ఎవరు? అబ్రహాము పూర్తిగా దేవునికి లొంగిపోయాడు ఆయన. ఎందుకంటే అబ్రహాము ధనవంతుడు, మంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు, బంధుబలం ఉన్నవారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనివాడిగా దేవుడు అటువంటి ఆయన పిలవగానే ఆ దేవునికి ఈయన పూర్తిగా లొంగిపోయాడు అబ్రహాము. ఈ లొంగిపోవడం వలన ఏం జరిగింది? ఎందుకు లొంగిపోయాడు? లొంగిపోవడం వల్ల ఆయన ప్రయోజనం ఏమి జరిగింది అని అంటే, ఆయనని జాతులందరికీ కూడా విశ్వాసులకే తండ్రిగా అయ్యే భాగ్యం అనేది దేవుడు ఈ అబ్రహాముకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లొంగిపోవడం వల్ల లాభం ఏమిటి? దేవునికి లొంగిపోవడం వల్ల లాభం ఏమిటి అని అంటే, దేవునికి లొంగిపోవడం వలన జరిగినటువంటి లాభం ఏమిటంటే, దేవుడటువంటి ఆయన మనుషుల కంటే, నీ తోటి వారి కంటే, నీ బంధువుల కంటే, నీ చుట్టుపక్కల అందరికంటే కూడా ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థానములకి లేవనెత్తడానికై దేవుడటువంటి ఆయన నీకు ఈ లొంగిపోయే గుణం అటువంటి ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవునికి లొంగకపోతే నరులకి మనము లొంగగలమా లేదా? నరుల దగ్గర మనం లొంగుతామా లేదా? నరుల దగ్గర మనము లొంగకపోవచ్చు. నువ్వే ఒకటా నాకు చెప్పడానికి, నీ దగ్గర నాకు ఉన్నదేంటి, నా దగ్గర లేనిదేంటి అని చెప్తూ ఉంటాము. కానీ దేవుని దగ్గర లొంగిపోయినట్లయితే ప్రజలందరి ముందుటి కూడా నిన్ను ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థానంలో నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో ఉంచినటువంటి దేవుడు. కావున మనం ఏం చేయాలి అని అంటే, ఆ దేవునికి నిత్యము కూడా మనము లొంగిపోయే విధముగా మనము ఉండాలి. దేవునికి లొంగిపోయే విధముగా ఉండాలి. ఇది మొదటి వ్యక్తి, సృష్టిలో దేవునికి లొంగినటువంటి వ్యక్తి. ఇంకొక వ్యక్తి ఒకరు ఉన్నారు, దేవునికి లొంగిపోమని అడిగితే అలిగేలే అన్నాడు, కానీ దేవునికి ఆయన లొంగిపోలేదు. ఎవరైనా మొట్టమొదటి వ్యక్తి ఎవరా? మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము అనేటువంటి సృష్టిలో మొట్టమొదటిగా దేవుని ధిక్కరించినటువంటి వ్యక్తి. దేవునికైనా లొంగలేదు. దేవుడు అన్నాడు విధేయత చూపిస్తానన్నాడు, కానీ ఎప్పుడైతే సమయం అనేది వచ్చిందో దేవునికి మరి విధేయత అనేటువంటిది చూపించలేదు. దేవునికి ఆయన లొంగిపోలేదు కూడా. తరువాతగా మొట్టమొదటి వ్యక్తి దేవునికి లొంగిన వ్యక్తి ఎవరు అనంటే అబ్రహాం. రెండవదిగా దేవునికి లొంగిన వ్యక్తి రెండవ వ్యక్తి ఎవరు అనంటే మనము మోషేని గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవుడు అనేటువంటి ఆయన మోషేని పిలుస్తూ ఉన్నాడు. ఈ మోషే అనేటువంటి ఆయన తన యొక్క మామ అయినటువంటి జెత్రో యొక్క మందలు మేపుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నువ్వు రా, నిన్ను ఈజిప్ట్ పంపిస్తాను అని అంటే, ఈజిప్ట్ పంపించడానికి నువ్వెవరు, వెళ్ళడానికి నేనెవరు అనే మాటకు చెప్పాలి ఆయన. అవునా? చెప్పాలా లేదు? కానీ ఆయన అంటున్నాడు ఈజిప్ట్గా అమ్మో అని అన్నాడు. ఈజిప్ట్ అనేసరి ఒకేసారి భయపడ్డాడు. ఎందుకంటే ఈజిప్టులో ఒకానొక సమయంలో ఆ ఈజిప్తీయుడు ఒకడిని కత్తితో పొడిసి చంపి పారిపోయి వచ్చాడు. ఎందుకు పొడిచాడో తెలుసా?
ఆయన యొక్క హెబ్రీయుడు కావున హెబ్రీ జాతికి సంబంధించిన వారిని అవతల ఉన్నటువంటి వారు శత్రువులుగా ఉన్న వారు వీనిపై చేయి చేసుకున్నారు, వీళ్ళు కూడా చంపారనే ఉద్దేశంతో పగ తీర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఈ మోషే. ఈ పగ తీర్చుకున్నటువంటి ఈ మోషే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఎప్పుడైతే ఆయన పిలిచాడో, దేవుడు ఎప్పుడైతే ఆయన్ని పిలుస్తూ ఉన్నాడో ఆ పిలుపుని ఆయన మొదట ధిక్కరించాడు. ఆ పిలుపుని మొదటగా ధిక్కరించాడు. కానీ తరువాత పిలుపులో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుసుకున్న తరువాత ఆ పిలుపుకి ఆయన పూర్తిగా లొంగిపోయాడు. పిలుపుకి పూర్తిగా లొంగిపోయాడు. లొంగిన తరువాత మాత్రమే అప్పుడు దేవుడు ఎటువంటి ఆయన ఈ యొక్క మోషేను ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం నుంచి విడిపించమని చెప్పి పంపిస్తూ ఉన్నాడు. మరి ఆ విధముగా మోషే ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దగ్గరికి ఆయన వెళ్ళారు. ఈ బానిసత్వంలో ఇశ్రాయేలు ఎక్కడున్నారు? వీళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారు? వీళ్ళందరూ అదే ఎక్కడున్నారు? వాళ్ళకి ఒక స్థలం పేరు ఉంటుంది కదా. ఎవరు సకం చేసి ఊరుకొని గట్టి చెప్పు. ఐగుప్తులో ఉన్నారు లేదా ఈజిప్తులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ ఈజిప్తులో ఉన్నటువంటి ఈ ప్రజలని వారి బానిసత్వముగా ఉన్నారనే విషయం తెలిసినటువంటి దేవుడు చూడండి, దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నా ప్రజలైనటువంటి వారు ఈ ఈజిప్తులో ఉన్నారు, వారి యొక్క ఆర్తనాదం అనేది నా చెవిన పడింది, వారి యొక్క ఏడుపులన్నవి నేను చూస్తూ ఉన్నాను, వారి బాధలన్నీ కూడా నేను చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను. కావున వారు నా ప్రజలు కష్టంలో ఉండడం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు ఏడుస్తూ ఉండడం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు బాధల్లో ఉండడం నాకు ఇష్టం లేదు, నా ప్రజలు అనేటువంటి వారి శ్రమలలో మ్రగ్గిపోవడం నాకు ఇష్టం లేదని అన్నటువంటి దేవుడు ఇదిగో ఈ మోషేని పంపించాడు. మోషే దేవునికి లొంగిపోయి ఇగో ఆయన ఈజిప్ట్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రజలని అక్కడి నుంచి తోడుకొని వస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి లొంగిపోవడం వల్ల ఆయనకి ఏం జరిగింది అని అంటే, ఆయన ఇశ్రాయేలు జనాంగం అంతటి కంటే కూడా ప్రథమమైనటువంటి నాయకునిగా పేరు గడించాడు. ఆయన విశ్వాసులని ఎవరి విశ్వాసులు? ఇశ్రాయేలు ప్రజలే, దేవుని యందు బిడ్డలు, వారే విశ్వాసులు. వీరిని ఈజిప్ట్ దేశం నుంచి విశ్వాస ప్రథమతో వారు నడిపించుకొని వచ్చినటువంటి గొప్పదైనటువంటి నాయకుడిగా ఆయన పిలువబడ్డాడు. ఎవరైనా మోషే అనేటువంటి ఆయన పిలువబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక ఇందులో ఇంకొక ప్రవక్తని గురించి మనము తెలుసుకునబోతూ ఉన్నాం. ఈ ప్రవక్తకి అసలు దేవుని మాట ప్రకారముగా వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఆయనకి లేదు. దేవుని మాట ప్రకారముగా వెళ్ళాలనే ఆలోచన మాత్రమే లేదు. చివరికి ఆయనకి ఇష్టం లేకపోయినా, ఆయనకైతే ఇష్టం లేకపోయినా సరే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీవు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి నువ్వు వెళ్ళు, మాతృగర్భంలో రూపొందక మనిపి నేను ఈ యొక్క ప్రవక్తగా ఎంచుకున్నాను, ఈ ప్రజలకు నువ్వు బోధించడానికి ఎంచుకున్నానని చెప్తూ ఉన్నాడు దేవుడు. అటువంటి దేవుని మాటలు ఈయన లొంగాలు అనుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు ఒకసారి మనం విందాం. మైకులో చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం చదవండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యము. ఇర్మియా గ్రంథం అధ్యాయం 20 వాక్యం 7 చదవము. ఇర్మియా గ్రంథం అధ్యాయం 20 7వ వాక్యం చదవండి. మైకిలో చదవాలి. ప్రభు నీవు నన్ను చెరచితివి, నేను చెడితిని, నీవు నాకంటే బలవంతుడివై నన్ను వశము చేసుకుంటివి, ఎల్లరూ నన్ను గేలి చేయుచున్నారు, దినమెల్లా నన్ను చూచి నవ్వుచున్నారు. చూడండి, దేవునికి లొంగిపోవడం వల్ల ఏంటి లాభము అని అంటున్నాడు ఆయన. నేను ఎవరి ప్రేమకు వచ్చిన నేను చక్కగా పెళ్లి చేసుకోవాలి, భార్య ఉండాలి, బిడ్డలు ఉండాలి, ఆస్తిపాస్తులు ఉండాలి, నాకంటూ ఇవన్నీ కూడా ఉండాలని నేను అనుకుంటే నువ్వేం చేసావు? నన్ను లొంగదీసి నువ్వు నన్ను తీసుకొచ్చి ఇశ్రాయేల్ ప్రజలకు నువ్వు ప్రవక్తగా ఉండు, ఇశ్రాయేల్ ప్రజలకి నువ్వు బోధించు అని నాకు చెప్పావు. నేను వెళ్ళాను, కానీ చివరికి నా జీవితం ఏమైందయ్యా?
చాలా దుర్బలమైనటువంటి పరిస్థితిలో పడిపోయింది. నా జీవితాన్ని నువ్వు పాడు చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు, నా జీవితాన్ని సర్వనాశనం చేసావు నువ్వు అని చెప్పుతూ అంటున్నాడు ఆయన. నీవు నన్ను చెరచితవి, నేను చెడుతని అంటున్నాడు. చెడగొట్టడం అంటే దాని అర్థం ఏమిటి? చెరచితవి అంటే దాన్ని చాలా భయంకరమైన పదం ఇది, చెరచితవి అనేటువంటిది. చూడండి, ఒక స్త్రీని ఒక పురుషుడు చెరిచాడు, దాని అర్థం ఏంటంటే పాడు చేశాడు అని అర్థం. ఇప్పుడు నేను ఏమంటున్నాడంటే, దేవుడు ఏంటంటే నీవు నన్ను పాడు చేస్తావు, నేను చెడిపోయాను అంటున్నాడు ఆయన. నువ్వు బలవంతుడివి, నేను బలహీనుడివి. బలవంతుడు అయినటువంటి దేవుడు వెంటనే నీవు నన్ను పాడు చేస్తావు, నేను పాడైపోయాను అంటున్నాడు ఆయన. దేవునికి లొంగిపోయినట్లయితే శ్రమలని ఎదుర్కోక తప్పదు. దేవునికి లొంగిపోయినట్లయితే శ్రమలని ఎదుర్కోక తప్పదు. ఈ దేవునికి లొంగిపోవడం వల్ల ఈయనకి ఏమైంది అని అంటే, ఆనందాన్ని వదులుకున్నాడు, సంతోషాన్ని వదులుకున్నాడు, భార్యను ఉండకూడదు అనుకున్నాడు, బిడ్డలు ఉండకూడదు అనుకున్నారు, ఆస్తిపాస్తులు ఉండకూడదు అనుకున్నారు. ఇది ఎందుకు జరిగింది అని అంటే, కేవలం దేవునికి లొంగిపోవడం వలన మాత్రమే ఇదంతా కూడా జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, మనము దేవునికి లొంగిపోవాలా వద్దా? దేవునికి లొంగిపోవాలా వద్దా? లొంగిపోవాలి, అంతేనా? మనుషులకి ఎవరు లొంగకూడదు. మీ ఆయనకి లొంగాలా వద్దా? నువ్వు మీ ఆయన నీ దగ్గర లొంగాలా వద్దా? నువ్వైతే లొంగవు, కానీ మీ ఆయన మాత్రం లొంగిపోవాలి నీ దగ్గర, అంతేనా? నేను వంగను లొంగనండి, మా ఆయన మాత్రం నా దగ్గర లొంగిపోవలసిందే. నేను ఏం చెప్తే అది వినాలి. దేవుడు అడిగినటువంటిది ఈ లొంగిపోవడం కాదన్నా, ఈ లొంగిపోయే విధానం కాదు. దేవుడు అడిగినటువంటిది లొంగడం అని అంటే దాని అర్థం ఏమిటంటే, నీకు నీవుగా దేవుడి కోసమై సమస్తమని కూడా విడిచిపెట్టుకోవడం అనేది ఈ లొంగిపోవడం అన్నది. ఇప్పుడు ఈ ఇర్మియా కూడా ఏం చేశాడంటే, ఇర్మియా కూడా సమస్తమని కూడా దేవునికి వశము చేసి దేవుని చేతిలో పెట్టి, అయ్యా మరి నా చేతిలో ఏమి కూడా లేదు, సమస్తము కూడా నీవే అని దేవుని చేతిలో పెట్టాడు, దేవునికే మొత్తం సమర్పించాడు. ఇప్పుడు ఆయన అంటున్న మాటని ఒకసారి చూద్దాం. ఇందులో 9వ వాక్యం చదువమ్మా. ఆయన ఏమన్నాడు తెలుసా? మనం చూడండి, పిల్లలు తల్లిదండ్రుల మీద అలుగుతారు కదా, అలిగిన తర్వాత ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాసా నువ్వు? 8th క్లాస్. సరే, ఇప్పుడు ఈ 8th క్లాస్ చదువుతున్నాడు అని ఈ అబ్బాయిని వాడు అడిగింది వాళ్ళ నాన్న ఇవ్వలేదని చెప్పి అలిగినాడు, మారం చేసి స్కూల్కి వెళ్ళనంటే వెళ్ళను, నువ్వు తన్నినా వెళ్ళను, కొట్టినా వెళ్ళను, తిట్టినా వెళ్ళనని చెప్పి మారం చేసి ఇంటి దగ్గర ఉండిపోయాడు. ఇక్కడ కుదరదని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తే ఎలాగైనా పంపిస్తారని చెప్పి ఏ అమ్మమ్మ ఇంటికో, తాత ఇంటికో, నానమ్మల ఇంటికో, అత్తల ఇంటికో వెళ్ళిపోయాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, రావట్లేదు. ఏమిరా రావట్లేదు అని అంటే, నేను అడిగింది నువ్వు ఇస్తే కానీ నేను రాను. వాడు ఏమి అడిగాడు? 8th క్లాసులో రొయ్యమని వెళ్ళడానికి బైక్ అడిగాడు. నీ వయసు ఎంత, నీకు బైక్ ఎందుకు రాని అంటున్నాడు వాళ్ళ నాన్న. కానీ లేదు, నాకు బైక్ ఇస్తే కానీ నేను స్కూల్కి వెళ్ళను అంటున్నాడు. స్కూల్కి వెళ్ళడానికి కూడా బైక్ ఎందుకు లేరా, నీకు ఇంక చాలా టైం ఉంది, బైక్ నేను కొంటానులేని వాళ్ళ నాయన అంటున్నాడు. కానీ అబ్బాయి మాత్రం వినట్లేదు. ఇక్కడ ఈ ఇర్మియా కూడా ఏమంటున్నాడంటే, నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకొనను అంటున్నాడు. ప్రభువును మరి జ్ఞాపకం నేను తెచ్చుకున్నా, ఆయన నీకు నమస్కారం, నేను జ్ఞాపకం తెచ్చుకుంటే నీతో పనులు చేస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు నోరెత్తితే కొడుతున్నారు, హింస పెడుతూ ఉన్నారు, నన్ను బాధిస్తూ ఉన్నారు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. అటువంటిది కారణం ఏమిటి అని అంటే, కేవలము నీకు లొంగిపోవడం వల్లే, కేవలము నీ మాటలు వినడం వల్లనే, కేవలము నీ గురించి నేను వాళ్ళకి చెప్పడం వల్లనే ఇవన్నీ కూడా నేను ఎదుర్కొంటాను. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువైనటువంటి యావే దేవుడు నీ కోసమై నేను చెప్పనంటే చెప్పను, నేను జ్ఞప్తికి నేను తెచ్చుకోను అని చెప్పి ఆయన ముందుకేసి కూర్చున్నాడు. తర్వాత మాట చదువమ్మా. ఆయన పేరు మీదుగా మాటలు ఆడను అంటున్నాడు. ప్రభువు నేను చెప్తే తెచ్చుకోను, ఆయన పేరు మీద కూడా నేను మాటలు కూడా ఆడనని చెప్పి గట్టి నిర్ణయం తీసుకుంటున్నాడు. కానీ ఏమైంది అని అనుకుంటుంది, కానీ నీ వాక్కు నా హృదయమునందు దాగి ఉండడి అగ్ని వలె మండుచూ ఉండెను. నా ఎముకలడానికి
చదువమ్మా తర్వాత. చేసి నీ మాటలు నేను చెప్పనని చెప్పి మొండికేసి కూర్చున్నాడు. కానీ ఈ వాక్ ఏ విధముగా అయితే ఆయన హృదయంలో ఉన్నదో, ఈ వాక్ అనేటువంటిది తన హృదయంలో మండుతూ ఉండగా ఈ లొంగిపోయినటువంటి ఈయన దేవుని యొక్క నామములో చనిపోవడానికైనా, చావడానికైనా, దెబ్బలు కాయడానికైనా, హింసపడడానికైనా, నిందలు పడడానికైనా ఏ విధముగా సరే తెగించినటువంటి వాడే దేవునికి లొంగినవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో సర్వసాన్ని కూడా త్యజించిన వాడే దేవునికి లొంగినవాడు. ఈ లోకముల సర్వసాన్ని కూడా త్యజించిన వాడే దేవునికి లొంగినవాడు. దేవునికి ఆ వ్యక్తి లొంగాడు అని అంటే లోకాన్ని త్యజించలేదు అని అర్థం. దేవునికి ఆ వ్యక్తి లొంగలేదు అని అంటే లోకాన్ని త్యజించలేదు అని అర్థం. దాని అర్థం ఏమిటంటే బంధాలని, బాంధవ్యాలని, డబ్బులని, అత్యాశను, అదేవిధంగా శారీరక కోరికలని, ఇవన్నీ కూడా ఎవరైతే కావాలని అనుకుంటూ ఉన్నారో అటువంటి వ్యక్తి దేవునికి లొంగడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? లోకము వైపు ఉన్నాడు, లోకముతో ఉన్నాడు. కావున లోకానుసారముగా జీవిస్తున్నాడు. కావున ఆ వ్యక్తి దేవునికి లొంగడు అనే విషయాన్ని మనకి బోధ చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అదే విధముగా మొదటి వ్యక్తి, దేవునికి లొంగని వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరు? దేవునికి లొంగని వ్యక్తులు మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి అబ్రహాం, రెండో వ్యక్తి మోషే, మూడో వ్యక్తి ఎలగెలగేంటి చదువుతున్నావు ఎవరు? ఏ గ్రంథం అమ్మది? చెప్పు మరి మాట మైక్లో. మూడో వ్యక్తి ఎవరు? ఇర్మియా ప్రవక్త. దేవునికి లొంగినటువంటి వ్యక్తి ఇర్మియా ప్రవక్త, ఈయన మూడో వ్యక్తి. ఇక దేవునికి లొంగినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి లొంగినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులైతే, మానవుడమైనటువంటి మన అందరి నిమిత్తమై ఒక వ్యక్తి లొంగిపోయాడు, సరెండర్ అయిపోయాడు. ఆయన చూడండి, దొంగతనం చేసిన వ్యక్తిని పరిగెత్తి పారిపోతూ ఉన్నాడు. పోలీసులు ఆయన వెనక పరిగెడుతూనే ఉన్నారు. పరిగెడితే వెంటనే వాళ్ళు ఏమన్నారు? హ్యాండ్స్ అప్ అని అన్నారు. అనగానే ఆయన ఏం చేస్తాడు? రెండు చేతులు కూడా పైకెత్తి అలా నిలబడిపోవలసిందే. ఒకవేళ నువ్వు కదలావా కాల్చేస్తానన్నాడు ఆయన. అదే విధంగా ఈ సృష్టిలో ఒక వ్యక్తి మన కోసమై సమస్తమని కూడా త్యజించుకున్నాడు, మన కోసమై సమస్తమని కూడా విడిచిపెట్టుకున్నాడు. మన కోసమై ఆస్తిని, అంతస్తుని, హోదాని, తన భాగ్యమును అన్ని కూడా విడిచిపెట్టొచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడు అని పిలువబడే యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ లోకములోనికి తండ్రితో సమానత్వం ఉన్నది, తండ్రితో హోదా ఉన్నది, పలుకుబడి అనేది ఉన్నది, సమానత్వం ఉన్నది. స్వార్థ బుద్ధితో పట్టుకుని ఆయన వేలాడలేదు. కానీ మన నిమిత్తమై సమస్తమని కూడా ఆయన తండ్రికి లొంగిపోయాడు. సమస్తమని కూడా తండ్రి చేతిలో పెట్టాడు. ఆయన తండ్రి నువ్వు ఏమి చెబితే అదే నా మాట, నువ్వు ఏమి చేయమంటే నేను అదే నేను చేస్తానని తనకున్నదంత సమస్తమని కూడా తండ్రి చేతికి అప్పగించి ఆయన పలికే మాట ఏమిటంటే, తండ్రి ఇదిగో అంత కూడా నేను నీ చేతిలోనే పెడుతున్నాను, నీ చిత్తములోనే నేను పెడుతూ ఉన్నాను, నేను నీ చిత్తము నుంచి నేను తప్పించుకోలేనటువంటి మాటని అని చెప్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయము, లూకా శుభవార్త 22వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. లూకా శుభవార్త 22వ అధ్యాయము. తండ్రి నీ చిత్తమైనచో, కరెక్ట్ చదువమ్మా. నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపము అంటున్నాడు. కానీ నా ఇష్టమే కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దీనిని ఏమంటున్నారంటే కంప్లీట్ సరెండర్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి సంపూర్తిగా, తండ్రికి పూర్తిగా లొంగిపోయాడు. అయ్యో రేపటికి ఎలాగా, ఎల్లుండి ఎలాగా, వచ్చే సంవత్సరం ఎలాగా అని చెప్పి ఆయన అవన్నీ కూడా ఆలోచన చేయలేదు. ఏం చేశారంటే ఆయన తండ్రి చేతిలో సమస్తమని కూడా అప్పచెప్పి అంటున్నాడు, తండ్రి ఇదిగో నీ చిత్తమే అగునుగాక. నేను పూర్తిగా నీకు నేను లొంగిపోయాను, పూర్తిగా తండ్రి నీ మాటలకు లొంగిపోయాను,
నీ చిత్తానికి లొంగిపోయాను, నీ కార్యానికి లొంగిపోయాను, నేను చెప్పిన మాటలకై నేను లొంగిపోయాను, ఇక నా చేతిలో ఏమి కూడా లేదు నాయన అంటున్నాడు ఆయన. తండ్రి, నా చేతిలో ఇంకేమి కూడా లేదు, నా చేతులు ఏమి కూడా లేదయ్యా, సమస్తం కూడా నేను నీ చేతుల్లోనే పెడుతున్నాను అనే విషయాన్ని అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ఈ లోకములో తండ్రి చిత్తానికి లొంగిపోవడం వలన ఆయన ఏం సాధించాడు? యేసుక్రీస్తు ఏం సాధించాడు? యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చిత్తానికి లొంగిపోయాడు కదా. ఆయన ఏం సాధించాడు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏం సాధించారు? ఏం సాధించలేదా? ఏం సాధించకపోతే ఆయన దేవుడు ఎలాగ అవుతాడు? ఆయన కోసం ఆయన ఎందుకు ఎక్కడికి వచ్చావు? బుర్రలేదు అయితే అప్పుడు చెప్పండి. ఆయన సాధించాడా లేదా? యేసుక్రీస్తు ఈ లోకములో సాధించారా లేదా? సాధించుతారు. అయితే ఏం సాధించాడు ఆయన? పాపముపై విజయం సాధించాడు, సాతానుపై విజయం సాధించాడు, మరణముపై విజయం సాధించాడు. ఈ లోకములో నీవు నేను ఎవరు కూడా చేయగలిగినటువంటిది ఎవరు కూడా మనం చేయలేము కూడా. ఈ చేయలేనటువంటివి మానవుడిగా ఉండి ఈ లోకములో దైవత్వం పట్టుకొని వేలాడక ఈ మానవ స్వభావంలోనే ఉన్నటువంటి ఆయన ఈ మూడిటిపై విజయాన్ని సాధించాడు. ఆయన చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు అటువంటి ఆయన తండ్రికి చిత్తానికి విధేయుడై లేదా తండ్రికి లొంగిపోవడం వలన ఏంటి ప్రయోజనము? ఏ ప్రయోజనం జరిగింది? ఆయనకి ఏ ప్రయోజనం జరిగింది అని అంటే, ఆయన యొక్క లొంగిపోవడం ద్వారా నీకు నాకు మన అందరికి కూడా 3 ప్రయోజనాలు అన్నటువంటివి జరిగాయి. మొదటి ప్రయోజనం ఏమిటి? సాతాను జయించడము. రెండవ ప్రయోజనం ఏమిటి? పాపాన్ని జయించడము. మూడవ ప్రయోజనం ఏమిటి? మరణమును జయించడము. ఈ 3 ప్రయోజనముల ద్వారా నీకు నాకు మన అందరికి కూడా దేవుడైనటువంటి ఆయన సర్వసాన్ని కూడా సిద్ధము చేసి నిత్యత్వములో, నిత్య జీవితములో, శాశ్వత జీవితంలోనికి భాగస్వామ్యమయ్యే భాగ్యాన్ని ఆ దేవుడు మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి లొంగిపోయినటువంటి వ్యక్తుల్లో దేవునికి లొంగి విజయం సాధించిన వారిలో మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవ వ్యక్తి మోషే, మూడవ వ్యక్తి ఇర్మియా, నాలుగవ వ్యక్తి దైవ కుమారుడైనటువంటి యేసయ్య, ఐదవ వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఐదవ వ్యక్తి ఈయన పరమ కొండాకోరి. బైబిల్లో మన మాటలో చెప్పాలంటే ఈ నాలుగో వ్యక్తి, ఐదవ వ్యక్తి ఈయన మన మాటల్లో మన భాషలో చెప్పాలి, ఆయన పరమ కొండాకోరు. ఆయన చావును మాత్రం ఆయన ఏం చేస్తాడు? ఎవరిని చంపేయాలనుకున్నా ఈజీ, ఎవరిని పాడు చేయాలనుకున్నా సరే ఆయనకు సింపులే. అటువంటి హంతకుడు అయినటువంటి ఆయన ఎప్పుడైతే దేవునికి లొంగిపోయాడో, ఎప్పుడైతే దేవుని వశమైపోయాడో, ఆయన అంటున్నాడు ఏమని? ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు ఆయన. ఎవరా వ్యక్తి? సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా పరివర్తన చెందినటువంటి ఈ ఐదవ వ్యక్తి కోసమే మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. ఆయన జీవితం అనేది మామూలు జీవితం కాదు, మామూలు జీవితం కాదు ఆయనది. ఇక క్రైస్తవులంటే పరమ అసహ్యం. ఒక పరంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి హింస ఇది ఏమాత్రం అండి? మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి హింస ఇది ఏమాత్రం? సౌలు గారు పెట్టినటువంటి హింసతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు హింస ఏమాత్రం కూడా కాదు. ఆయన కనబడని వాడిని కనబడినట్టుగా నిలువున నరికేసి చంపేసి చిత్రహింస చేస్తూ ఉండేవారు. అటువంటి క్రైస్తత్వం ఆ సమయంలో మొదట శతాబ్దములో యేసుక్రీస్తు పునరుత్థానమై మోక్షారోహణమైన తరువాత ఈ విశ్వాసులందరూ కూడా వీరు జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సంఘటన, ఇది ప్రత్యేకమైనటువంటి కార్యం, ఇది ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇటువంటి భాగ్యం అన్నది దేవుడు మనకి ఇచ్చి మనల్ని ఏం కోరుతున్నాడు ఆయన? దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుతున్నాడు ఆయన అని అంటే, మనందరం కూడా దేవునికి లొంగి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని చిత్తానికి అనుకువగా ఉండి, దేవుని చేతుల్లోనికి ఇమిడిపోయే విధముగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకి మన జీవితంలో ప్రత్యేకమైనటువంటి కార్యాలైనా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మీకు ఒక చక్కనైన ఉదాహరణ చెప్తున్నాను. ఈ చిన్న ప్లేట్ని తీసుకుని ఇది నా చేతిలో ఇమిడిందా లేదా? ఇమిడిందా? ఇమిడింది. సరే,
ఇప్పుడు ఈ కొవ్వొత్తులది ఉన్నటువంటి ఇది కరెక్ట్గా నా చేతిలో పూర్తిగా ఇది ఇమిడిపోయింది. అవునా? ఇది పూర్తిగా నా చేతిలో ఇమిడిపోయింది. ముందు నేను పట్టుకున్నది నా చేతిలో పూర్తిగా ఇమిడలేదంటే నా అరచెయ్యి చిన్నది, ఇది పెద్దది. నా అరచెయ్యి చిన్నది, ఈ యొక్క ప్లేట్ అనేటువంటిది పెద్దది. ఈ 4వది మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పుస్తకం అనేది ఇది నా చేతిలో ఇమిడిందా? ఇమడలేదు. ఇది ఎడబెట్టిపోద్దో తెలియదు. ఇప్పుడు ఇటైనా కిందనే పడవచ్చు, ఇటైనా పడవచ్చు, సైడ్కైనా పడవచ్చు. అంటే దేవుని చేతిలో నువ్వు ఇమిడిపోయినప్పుడు, దేవుని చేతిలో నువ్వు లొంగిపోయినప్పుడు, ఆయన చేతిలో నీ విధంగా ఇమిడిపోయినప్పుడు నువ్వు అటు ఇటు పడతావనే భయం అనేది నీకు లేదు. తూలిపోతామని భయం అనేది లేదు. ఎందుకంటే ఆయన గుప్పుట్లో ఉన్నావు, ఆయన చెంపు చేతుల్లో ఉన్నావు, ఆయన అరచేతిలో ఉన్నావు. కావున దేవుడు ఆయన కూడా నేను భద్రంగా పదునుగా తన అరచేతుల్లో దాచుకొని పగిలిపోకుండా పడిపోకుండా ఉండాలని దేవుడు ఆయన ఇదిగో ఈ గాజు గ్లాసుగా చిన్న ఏ విధముగా అయితే చేతుల్లో ఇమిడి ఉన్నదో అదే విధముగా ఆయన కూడా నిన్ను తన అరచేతుల్లో ఇమిడ్చుకుంటూ ఉన్నాడు. అరచేతుల్లో ఇమిడ్చుకున్నటువంటి దేవుడే నీవు నమ్మినటువంటి దేవుడు. ఆ దేవుని విశ్వసించి ఆ దేవునికి లోబడి ఆ దేవునికి లొంగిపోయి జీవిస్తున్నటువంటి వారందరూ కూడా దేవునికి చిత్తమని ఎరిగిన వారు, దేవుని చిత్తమని ఎరిగిన వారు, దేవునికి ప్రేమని చవిచూచిన వారు, దేవుని ప్రేమలో గెలిచిన వారు, ఈ లోకముపై ఆధిపత్యం సాధించిన వారు, ఈ లోకముల సాతానుపై విజయం సాధించిన వారు, ఈ లోకములో అనేకమైన శారీరకమైన హింసల నుంచి వాటన్నిటి నుంచి కూడా సంపూర్ణమైన విముక్తిని పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ భాగ్యమే దేవుడు ఈనాడు మనందరికి కూడా ప్రత్యేకమైన రీతిలో ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుడు మనకి ఇస్తున్నటువంటి సంపూర్ణ ఆశీర్వాదము, సంపూర్ణమైనటువంటి బలముతో ఈనాడు ఆయన మనలందరినీ కూడా ప్రతిష్ఠించి మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ భాగ్యముకై దేవుని మనము ఆరాధించాలి. ఈ భాగ్యముకై దేవుని మనము మొరపెట్టాలి. ఈ భాగ్యముకై దేవుని ప్రతినిత్యం కూడా వేడుకుంటూ ఉండాలి. ఈ భాగ్యమే నీకును, నీ కుటుంబములకును, నీ బంధుమిత్రాదులు కూడా దేవుడు దయచేయమని కోరుకుందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరు కూడా లేచి నిలబడండి. ఒక పాట పాడుకుందాం చప్పట్లతో. అంత అరే బాబా ఆపి నెక్స్ట్ వీడియో పెట్టు.
తెలుసు కదా, అక్కడ చూడు బ్యాక్ సైడ్ లైన్ అవుట్ చూసావా? లైన్ అవుట్ అయినా లైన్ ఇన్నా ఇక్కడ ఓయ్ మడత పడుతుంది పడిపోయింది అక్కడ తీయ. లైన్ అవుట్ అదే అంతే కూడా గట్టి చెప్పండి కూడా అండి. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 తను మాట్లాడుతున్న మాటలు నేరుగా వింటూ ఉన్నావు. తన యొక్క శరీరం రక్తముగా మారే దృశ్యాన్ని ఈ పీఠ మీద చూస్తూ ఉన్నావు. ఆయన నీ చేతులకు వస్తూ ఉన్నాడు. ఆయన పట్టుకోగలుగుతూ ఉన్నావు, ఆయన తాకగలుగుతూ ఉన్నావు. ఎంతకు మించిన అదృష్టమైనది ఈ లోకంలో ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ వెతికినా సరే ఏ మనుషుల మధ్యన కానీ ఎక్కడ కూడా లేనటువంటి గొప్పదైన భాగ్యం అనేది అది నీకు మాత్రమే దొరికింది. అది నీకు మాత్రమే అదృష్టవంతుడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెంటలేడు కోసం చూడక ఆరాధన నీకు అనేటువంటి అది మాత్రం కంటిన్యూ చేయకు.
మీ ఆత్మకి శక్తి చేతను ప్రత్యేకముగా మీరిపై మీ ఆత్మని మీరు కమ్మరించమని, మీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మీరు కమ్మరించమని మేము వేడుకుంటూ ఉన్నాం. వారి ప్రతి దోషముల నుంచను, ప్రతి పాపముల నుంచి, ప్రతి అవరోధముల నుంచను, ప్రతి ఆటంకముల నుంచను, ప్రతి విభేదముల నుంచను కూడా వారికి విముక్తిని దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం. సర్వాధికారి దేవుడు నీవును, సర్వశక్తిమని సర్వేశ్వరుడు నీవును, మీ కృప చేతను ఈ బిడ్డలు మీరు దీవించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఆదాము పాపము చేసినప్పుడు అడుగుతూ ఉన్నావు, ఓ ఈ నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉన్నావు. ప్రభు అడుగుతున్నాడు, గొప్ప దేవుడు. ఇదిగో ఈ రోజు అదే దేవుడు నిన్ను కూడా అడుగుతూనే ఉన్నాడు, ఎక్కడ ఉన్నావు, ఏ పాప స్థితిలో ఉన్నావు, ఏ పాప కార్యం చేశావు, ఏ తప్పుదములు చేసి ఉన్నావు అనేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ప్రత్యేకముగా కనికరించుమయా నన్ను కనికరించుమా పాపినయా దోషినయా యేసయ్యా పరిపూర్ణుడు ఆయన శిలువ మీద వేలాడుతున్నాడు. శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య ఆయన ప్రత్యేకముగా ఇదిగో నీవు చేసిన పాపములే ఆయన శిలువ కట్టుకుంటాయి. నువ్వు చేసిన పాపముల నిమిత్తమై ఆయన శిలువ మీద వేలాడుతున్నటువంటి యేసయ్య నీవు అనేకమైన దుర్బలమని ఆలోచనటువంటి ఆయనకి ఇదిగో శిరస్సుపై ముండ్ల కిరీటముగా కట్టుబడినది. ఆ ముళ్ళు అనేది గుచ్చుతూ ఉన్నాయి, ఆ ముళ్ళని తాకుతూ ఉన్నాయి. ఆ ముళ్ళనేటువంటి తన యొక్క శిరస్సులో అనేకమైనటువంటి లోతుగా వెళ్ళిపోయినటువంటి తన మెదడుపై తన యొక్క బ్రెయిన్ మీద పడి గుచ్చుతూ ఉంది. నీవు చూపిన ప్రేమ యేసయ్యా, నీవు చూపిన ప్రేమ యేసయ్యా, నీవు చూపిన ప్రేమ మోసితివా యేసయ్యా, మోసితివా యేసయ్యా, భుజబలపైన నన్ను మోసితివా, ఆ శిలువ భారమే నన్ను మోసితివా. ప్రభువా, నీ ప్రేమ ఎంత గొప్పది. ఆ ప్రేమ ఎంత గొప్పదంటే నేను చేసిన ప్రతి పాపములు కూడా